సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్ 2024 తీసుకొస్తుంది. దీన్ని ప్రజలకి చర్చకి ఒక 20 రోజులు అవకాశం ఇస్తూ ప్రజల్లో పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆగస్టు 23 నాటికే ఇది గడువు పూర్తయింది. మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక తెలంగాణ జనవేదిక నుండి ఒక ప్రధానమైన సూచనలు 96 పంపించాము. మెయిల్లో పంపించాము, మాన్యువల్గా కూడా పంపించి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, రెవెన్యూ మంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి, సిసిఎల్ఏకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా మేము పంపించాము. ఇది పంపించింది ఇన్ టైంలో పంపించాము. ఆ పంపించిన వివరాలు ప్రజలకు కూడా తెలియజేయాలని మేము అభిప్రాయపడ్డాం. ఇదే కాదు, ఇది సమగ్రంగా విచారణ జరగాలంటే అన్ని జిల్లాల్లో ఆగస్టు 23, 24 తేదీల్లో చర్చకు పెట్టండి అని చెప్పి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అయితే ఆ డేట్ కాకుండా ముందుగానే 22వ తారీఖే ఆ రోజు పేపర్లో వచ్చింది. ఆ రోజే 10:30కి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్చకు పెట్టారు. దీంట్లో ఎక్కువ మంది హాజరైనట్టు చెప్పారు, కానీ ఎక్కువ మంది హాజరైనట్టుగా మాకు తెలియదు. ఏదేమైనా ఇది ప్రజల్లో ఇంకా విస్తృత చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొస్తే భూ సమస్యలు వీలైనంత వరకు 95% పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. అది అట్లా చేయాలని కనుక చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఆలోచిస్తే దీన్ని ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇంతకుముందు రైతు భరోసా మీద కూడా మంత్రులందరూ కలిసి ఒక టీంగా ఏర్పడి ప్రతి జిల్లాలో చర్చకు అవకాశం ఇచ్చి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే దీని మీద కూడా విస్తృత చర్చ జరగాలి. ఇది సుదీర్ఘకాలం ప్రజలకి నిరంతర సమస్యగా, శాశ్వత సమస్య పరిష్కారం కావడం కోసం దీన్ని చేయాలనుకుంటే ముందుగానే గ్రామాల్లో ఈ చట్టాన్ని క్లుప్తంగా తేలిక భాషలో అర్థమయ్యే విధంగా సెక్షన్లు నెంబర్లు వేసినప్పటికీ ఒక కరపత్రం లాగా A4లో బ్యాక్ అండ్ బ్యాక్ వేస్తే సరిపోతుంది. అట్లా వేసి లేదు 3 పేజెస్ వేసి దాన్ని ముందుగానే గ్రామాల్లో ఆ భూములు ఉన్న ప్రాంతాల్లో చాటింపుల ద్వారా ఒక 3 రోజుల ముందు చాటింపేసి ఆ తర్వాత 3 రోజులకి గ్రామ సభ పెడుతున్నట్టు ప్రకటించి ముందుగానే కరపత్రాలు ఇంటింటికి ఈ చట్టంలో ఉన్న విషయాల్ని తేలిక భాషలో, వాడుక భాషలో వాళ్ళకి తెలియజేసి అక్కడ గ్రామ సభలో వ్రాతపూర్వకంగా మాటల ద్వారా వచ్చిన వీడియోలను తీసుకొని తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా అట్లా చర్చకు అవకాశం ఒక 3 నెలల పాటు అవకాశం ఇస్తే తొందరపడి చేయగాలని ఏం లేదు కదా. మంచి చట్టం చేయాలని ప్రజలు కోరుకుంటారు, కానీ తొందరగా తీసుకురావాలని ఈ చట్టం విషయంలో అంత తొందరగా కోరుకోరు. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని సూచన చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఈ సూచనల్ని ప్రభుత్వాన్ని తెలియజేశాం. అందులో ముందుగా వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి ఈ భూమి పట్టా విషయాల్లో ఎట్లా జరిగితే బాగుంటుందో అవగాహన ఉన్న 170 ఏరియాల్లో సమస్యలు వచ్చేది ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మంత్రివర్గంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆ కేసీఆర్ గారు ఆ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు భూ యాజమాన్య హక్కులు పాస్ పుస్తకాల చట్టము 2020 తీసుకొచ్చినప్పుడు కూడా అది ఎట్లా తీసుకొస్తే బాగుంటుందో సూచన తెలియజేస్తే ఇది 2017లోనే తెలంగాణ ప్రభుత్వంలో ఈ చట్టానికి సంబంధించిన కార్యక్రమం రూపొందించినప్పుడు పర్ఫెక్ట్గా అందులో 36 అంశాలతోటి అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన. కానీ అమలుకు వచ్చేసరికి అది భూ సమగ్ర సర్వే, భూ ప్రక్షాళన, భూ దస్త్రాల నవీకరణ కార్యక్రమం మారి చివరికి ధరణి పోర్టల్లో పెట్టి ఆగం అయింది. అట్లా కాకుండా ఉండాలంటే ఈ చట్టంలో ఏముండాలో మేము తెలియజేశాం. అదేవిధంగా ఏ చట్టమైనా కూడా చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు ప్రధాన సమస్యని అది పరిష్కరించడం కోసం కొన్ని నిబంధనలు, నియమాలతోటి వచ్చేదే చట్టం. ఆ చట్టానికి సంబంధించి ఆ చట్టం ఎందుకు వస్తుందో, ఏ అవసరం ఏర్పడ్డదో, దీనికి సంబంధించి గత చట్టంలో ఏమున్నాయో, దాన్ని ఏమి లక్ష్యాలు సాధించలేదు, ఏమి ఆశయం సాధించలేదు, ఏం పొరపాట్లు, లోపాలు ఉన్నాయి, అందుకని ఎందుకు మారుస్తున్నాం అనేది ఏ చట్టంలోనైనా ఉపోద్ఘాతంగా ఉద్దేశము, లక్ష్యము, ఆశయం చెప్పాలి. కానీ ఈ చట్టంలో చెప్పలే. ఉదాహరణకి సమాచార హక్కు చట్టం 2005 యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఇది అవినీతిని అదుపు చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని
అవినీతి అధికారులను అదుపు చేయడం కోసం, పారదర్శకత ప్రభుత్వం అందుబాటులో ఉండటం కోసం, ప్రజల కడుతున్న పన్నులు ఏ విధంగా అది సద్వినియోగం అవుతున్నాయో, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతున్నాయో ఉపయోగించడం కోసం, ప్రజలు స్వేచ్ఛగా దీన్ని ఉపయోగించడం కోసం దేశంలో ఉన్న 140 కోట్ల మంది కూడా ఉపయోగించుకోవటం కోసం ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. ఆ చట్టంలో ఎక్కడ ఏ లోపం లేకుండా దాదాపు చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అది చట్టం సకాలంలో అమలు చేయకపోతే ఏం జరిమానాలు వేస్తారో, ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో కూడా ఉంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టంలో సెక్షన్ 6లో మొత్తం సాదా బైనామాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే సాదా బైనామాలు ఉన్నాయో వాటిని రెగ్యులర్ చేయడానికి ఉద్దేశించినట్టుగా ఉన్నది. 14వ సెక్షన్లో మొత్తం దీనికి ఏ నిబంధనలు ఉంటాయని ఉన్నది. మొత్తంగా ఏ నిబంధనలు ఉన్నా దీంట్లో సమర్థ అధికారి అని పేర్కొన్నారు. సమర్థ అధికారి అంటే ఎవరో అది ఎవరో దాన్ని స్పష్టత లేదు. రెండోది, అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఏ సమయం లోపల దరఖాస్తు చేసుకోవాలనే నిర్దిష్ట సమయం అని అన్నారు. ఆ నిర్దిష్ట సమయం అధికారులు పనిచేయడానికి కానీ, అప్పీల్ చేసుకునేదానికి కానీ, అప్పీల్ చేసుకున్న తర్వాత దాన్ని విచారణలో పూర్తి చేసి తీర్పు ఇవ్వడానికి కానీ ఎక్కడ కూడా నిర్దిష్ట సమయాలు లేవు. కాబట్టి వీటన్నిటిని చూస్తే, మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రతిపాదించిన ముసాయిదా చట్టం 6/2024 తెలంగాణ చట్టం అసమగ్రంగా ఉందనేదే మా అభిప్రాయం. ఇదే సందర్భంలో ఈ చట్టాన్ని యూట్యూబ్లో ఒక చర్చా వేదికలో మాట్లాడుతూ ఒక రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు దీనికి ఇది ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో గొప్ప నిపుణులు దీన్ని తయారు చేశారని చెప్పారు. ఈ చట్టాన్ని చూస్తే అంత నిపుణతగా లేదు. సరే, ఏదేమైనా ఒక చట్టం తీసుకొస్తున్నందుకు సంతోషం. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మేము ఈ చట్టానికి ఒక సూచనలు చేశాం. ఈ సూచనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న 6 చట్టం 2024 ముసాయిదాకు మా సూచనలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తీసుకురావాలనుకుంటున్న 6 చట్టం 2024తో రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచుతుందని, చరిత్రలో మిగిలే చట్టంగా ఇది ఉండాలని కోరుకుంటూ 96 సూచనలతో సమర్పణ. సమాచార హక్కు ప్రచార వేదిక, రిజిస్ట్రేషన్ నంబర్ 132/2001. ఇది మా నిర్వహణ 2010 నుంచే జరుగుతున్నప్పటికీ దీంట్లో మేము కోయిన్ని వెంకన్న, గుడిచుట్టు రామనాథం, గోపు వెంకట రామయ్య, కోయిన్ని విజయ, కె అమరేంద్ర, బుయ్య చంద్రశేఖర్, అంబడిపూడి రమాదేవి, వడ్డే శ్వేత అనే వాళ్ళని దరఖాస్తు పెట్టి దీన్ని 20వ తారీఖే ఇన్ టైంలో ఇచ్చాం. సూచనలు 15/8/2024 దీన్ని తయారు చేసాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన 6 చట్టం 2024 ముసాయిదాకు మేము పంపించేది. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ తెలంగాణ వారికి పంపించాం. అంటే CCLAకి దీన్ని పంపించాలి. CCLAకి మెయిల్లో పెట్టాము. CCLAకి స్పెషల్ లెటర్ కూడా పెట్టాం. ఇది ఇంకొక లెటర్ కాబట్టి సేమ్ మ్యాటర్ 2 అడ్రస్ మారి ఉంటుంది. విషయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న 6 చట్టం 2024 నాకు మా సూచనలు. నెంబర్ 1 ఇట్లా 96 ఉన్నాయి. 6 చట్టం 2024 కొరకు ప్రజల సూచనలు కోరడం చాలా విశాలమైన మంచి ఆలోచన. ఈ చట్టం ఎందుకు అవసరమైందో, దీని లక్ష్యం ఏమిటో చెప్పలేదు. ఈ చట్టం ఉపోద్ఘాతంలోనే ఆ విషయాలు సుస్పష్టంగా చెప్పాలి, కానీ చెప్పలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం 2020 అంటే భూ యాజమాన్య హక్కులు పాస్ పుస్తకముల చట్టం 2020 అన్నమాట. ఎందుకు విఫలమైందో, దాని వలన నష్టం ఏం జరిగిందో, ఏ లోపాలు ఉన్నాయో, ఏ ప్రజా ప్రయోజనం నెరవేర్చలేదో, ఏ లోపాలు ఉన్నాయో సవివరంగా ఈ చట్టంలో ప్రారంభంలోనే తెలియపరచాలి. కానీ అలా తెలియపరచలేదు. 2017-2022 మధ్య కాలంలో రెవెన్యూ శాఖ లంచాల శాఖగా, తహసీల్దార్ కార్యాలయాలు వసూల్దార్ కార్యాలయాలుగా మారిన విషయం బహిరంగ రహస్యమే. ఇది TRS ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి ఈ చట్టం విశాల ప్రయోజనంకై కలిగినదై, ఎలాంటి అవినీతి అక్రమాలకు, మేధావుల విమర్శలకు తావి ఇయ్యనిదై, గతంలోని భూ చట్టాలకు మెరుగైనదై, నేటి సాంకేతికతను మొత్తం ఇముడ్చుకున్నదై,
అత్యాధునికమైనదై ఆదర్శమైనదిగా ఉండాలి. 1936, 1948, 1971, 2020 చట్టములతో పోలిస్తే రాబోయే 100 ఏళ్లకు ఈ చట్టం సరిపోవాలి. రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో అన్నింటికీ ఒక్కొక్కరు చొప్పున మరియు మరో 15% మంది యువతను ఎంపిక చేసి, అంటే నిరుద్యోగులు, టెక్నాలజీ ఉన్నవాళ్ళు, సమర్థత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వారి ద్వారా ప్రతి భూ కమతంను ముందుగా తప్పనిసరిగా DGPS ద్వారా నిర్దేశించిన సమయంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సర్వే చేయాలి. DGPS అంటే డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. ఇది ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఆ భూమి ఉన్నదో తెలియజేస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ మొత్తం పూర్తయిన తర్వాత ఆ సర్వే వివరాలన్నీ అంతర్జాలంలో ఉంచాలి. ఆయా రెవెన్యూలలో ప్రత్యేక గ్రామ సభల ద్వారా తెలియపరచాలి. ఆయా గ్రామ పంచాయతీల్లో బయట గోడలకు అతికించాలి. భూకమతం అంటే ఒక రెవెన్యూ పరిధిలోని ఏదేని ఒక గ్రామంలో ఒక వ్యక్తికి, సంస్థకి, సమూహంకి లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆయా ప్రభుత్వాలకు చెందినదయ్యుండి వారి స్వాధీనంలోనూ లేదా హక్కుగాను ఏదో ఒక విధమైన పద్ధతిలో రూపంలో ఎవరెవరికి చెందినదిగా తదితరములుగా ఉన్నదో ప్రత్యేక సరిహద్దులతో పరిగణించబడుతున్న భూభాగం, భూఖండం అనే అర్థం అని తెలుపుతూ ఈ చట్టంలో స్పష్టత ఇవ్వాలి. గత BRS ప్రభుత్వం అర్ధంతరంగా, అర్ధరహితంగా, అసమగ్రంగా తీసుకొచ్చిన LRUP ధరణి అంటే ల్యాండ్ రికార్డ్ అప్డేటెడ్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ధరణి పోర్టల్ లాగా కాకుండా వీలైనన్ని ఎక్కువ నిర్దిష్టత, నిశిత పరిశీలనలు చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 170 చట్టం సమస్య ప్రధానంగా ఉన్నది. అదే మేజర్ సమస్యగా కూడా ఉన్నది. 170 చట్టం అమల్లో ఉన్న ప్రాంతంలో ఈ చట్టం భూ యజమానులకు ఏ విధంగా ప్రయోజనం చేస్తున్నదో, వివాదాలు ఎలా పరిష్కరిస్తున్నదో తెలిపే అంశం ఇందులో ఊసే లేదు. ఏజెన్సీ ప్రాంతంలో నేటి వరకు వాద్యాలు, వివాదాలు లేని నాన్-ఎస్టీ గిరిజనేతర రైతుల యొక్క భూములకు 1970 సంవత్సరాలకు ముందున్న పానీల పరిశీలన అవసరం లేకుండానే ఇప్పటి అనుభవంలో ఉన్న రైతులను పట్టాదారులుగా గుర్తించాలి. ఎందుకంటే అప్పట్లో పటవారీలు ఆ రోజుల్లో శిస్తు కట్టించుకున్నప్పటికీ రికార్డులో నమోదు చేయని పానీళ్లు రాష్ట్రంలో కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. కొందరు రెవెన్యూ అధికారులు పానీల్లో పూర్వపు పట్టాదారుల పేర్ల నమోదునే యథాతథంగా నమోదు కొనసాగించారు. కానీ అనుభవదారుల పేర్లు, అప్పుడు కొనుక్కున్న వాళ్ళ పేర్లు నమోదు చేయలేదు. ఇవి ఎన్నో సమస్యలకు దారితీస్తున్నాయి. అవి లక్షల్లో ఉన్నాయి. కాబట్టి పూర్వ పట్టాదారుల వారసుల అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్థానిక ప్రజా సభల్లో, అంటే గ్రామాల్లో బహిరంగ సభలు పెట్టి సమగ్ర విచారణ నిర్వహించాలి. ప్రతి భూ కమతానికి భూ యజమానికి ఇచ్చే పాస్బుక్లో DGPS రీడింగ్స్తో కూడిన మ్యాపు, సరిహద్దు, భూకమతం యొక్క పూర్తి వివరాలు కూడా పొందుపరచాలి. ప్రతి ఒక్క భూకమతానికి సర్వే నెంబర్ ఇవ్వాలి. ఉప సర్వే నెంబర్లు రద్దు చేయాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఒక 100 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లో 10 మంది 20 మంది తర్వాత పంపకాలు జరిగితే ఖచ్చితంగా బై నెంబర్ వేయాలి. కానీ రాష్ట్రంలో అక్రమాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినాయని పెద్ద పెద్ద ప్రభుత్వ భూములు, కొన్ని వేల లక్షల కోట్ల విలువైన భూముల్ని కాజేశారు పట్టణాల్లో, హైదరాబాద్ రాజధానిలో. అంటే బై నెంబర్ల ద్వారానే సరినాయి కాబట్టి అవి రద్దు చేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆఖరి నెంబర్ తర్వాత నెంబర్ ఇస్తామన్నారు. కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదనేది మాకున్న అంచనా. ఆలోచించాలి మేధావులతో కూడా. రాష్ట్రంలో నేటి వరకు జరిగిన ఈ భూ మాయలు, మోసాలలో కొందరు సృష్టించుకున్న బై నెంబర్లే ప్రధాన పాత్ర వహించాయి. కాబట్టి వీటి అవసరాన్ని పరిశీలించాలి. ఒక భూకమతంలో కొంత విక్రయించాల్సి వస్తే దానికి ఆ గ్రామం చివరి ప్రత్యేక సర్వే నెంబరు, నూతన సరిహద్దులతో కూడిన ప్రత్యేక మ్యాప్ పటం ఇవ్వాలి. అప్పుడు ఇబ్బంది రాదు. ప్రతి భూకమతం యొక్క భూసారం, భూ రకం, భూ స్వభావం, ఆ భూ విలువ, ధర, రేటు, అంటే ధరన్న రేటన్న ఒకటే, తదితర వివరాలు
పాస్బుక్లోనే ఉండాలి, సరిహద్దులు కూడా. నిజాం సర్కార్ నాటి పానీయాల్లో పొందుపరిచిన అంశాలను పునఃపరిశీలించి నేటి అవసరాలకు అనుగుణ్యమైనవిగా ఉండాలి. అంటే పానీయాల్లో ఎప్పుడు ఏ సంవత్సరం ఎవరెవరు మార్పులు జరుగుతున్నాయో నిరంతరం ఆ రోజుల్లో గమనించారు. అది అవసరం కూడా ఇప్పుడు. ప్రతి ఒక్క భూకంపం దాని యాజమాన్య వ్యక్తి, సంస్థ, శాఖ, ప్రభుత్వం, ఆ ప్రాంతం రూపం, అది వ్యవసాయ రూపంలో ఉందా, సాగు రూపంలో ఉందా, రియల్ ఎస్టేట్ రూపంలో ఉందా అనేది పేరుతో కానీ, సర్వే నెంబర్తో కానీ, పట్టాదారు పేరుతో కానీ, భూదారుతో కానీ, అంటే కొత్త భూదారు తీసుకొస్తామని అంటున్నారు కాబట్టి పాస్బుక్ నెంబర్తో కానీ, పట్టా నెంబర్తో కానీ, ఖాతా నెంబర్తో కానీ, డీజీపీఎస్ రీడింగ్స్తో కానీ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈ భూకంపం యొక్క విస్తీర్ణమును, పటమును, భూ స్వభావం, నాణ్యతలు తదితరములు ఏవైనా తేలిక పద్ధతిలో పరిశీలించుకొనుటకు, సరిచూసుకొనుటకు వీలుగా అంతర్జాలంలో పూర్తి వివరాలు పొందుపరచాలి. అంటే ఒక భూమి కొనుక్కోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా దాని వివరాలు ఏ పేరుతో కొట్టినా అవి ఎక్కడుండి చూసుకున్న భూ ప్రపంచంలో తెలిసే విధంగా ఉండాలి. కొంతవరకు మెరుగ్గా కర్ణాటక భూ చట్టం ఉన్నది. విఆర్ఓ, విఆర్ఏల ద్వారా వ్యవస్థలను పునరుద్ధరించి బదిలీలకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే గ్రామాల్లో భూ సమస్యలు వస్తే వాళ్ళు అవినీతికి గతంలో కేసీఆర్ ప్రభుత్వాలు పాల్పడినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వ అవసరాలు, అంటే వాళ్ళు అనుకున్న పెద్ద వాళ్ళకి చేసే పనులు చేసిన తర్వాత ఈ ఇద్దరు వ్యవస్థల్ని తీసేశారు. నిజంగా తీసేయదలుచుకుంటే ముందుగా తీసేయాలి కదా. ఒక ప్లాన్ ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఇది ప్రజలకు నష్టం. కాబట్టి ఈ వ్యవస్థను పునరుద్ధరించి లంచాలకు అవకాశం లేని వ్యవస్థను రూపొందించాలి. మండల తహసీల్దార్, మేజిస్ట్రేట్ స్థాయిలోనూ భూ వివాదాలు ఎక్కువగా పరిష్కారం అయ్యే విధంగా అధికారాలు ఇవ్వాలి. అదే క్రమంలో 2017-22 సంవత్సరాల మధ్య కాలంలో రెవెన్యూ శాఖలో ఎక్కువ మంది ఉద్యోగులు, అధికారులు, ఉన్నతాధికారులు బరి తెగించి బహిరంగంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా అది వారి హక్కుగా, లైసెన్స్గా భావించారు. కోట్లు లంచాలు దండుకున్నారు. ఆ దుర్మార్గాలు మళ్ళీ జరగకుండా చేయాలి. ప్రభుత్వం అంటే అటువంటి లొసుగులే లేకుండా చేయాలి. ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో రైతులకు ఒక ఏడాది ఇచ్చిన రైతు బంధుకు దాదాపు సమానంగా రైతుల నుండి రెవెన్యూ అధికారులు ఆ లంచాల పేరుతో దండుకున్నారనమాట. మీకు రైతు బంధు వస్తుంది కాబట్టి ఆ మందం మాకు ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి పట్టణాల్లో, మహానగరాలను అయితే ₹1,00,000 కూడా తీసుకున్నారు, ₹1,00,00,000 కూడా తీసుకున్నారు. అప్పటి అధికార పార్టీ నేతలుగా చెప్పుకున్న వారు కమిషన్లు తీసుకొని రైతులకు, లంచాధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. 2019 నుంచి మార్చి నుండి 2019 నవంబర్ మధ్యలో నమస్తే తెలంగాణ దినపత్రిక యొక్క ధర్మగంట అంశంలో విషయాలను పరిశీలిస్తే అప్పటి రెవెన్యూ అధికారులు సామాన్య రైతులను ఎలా ఇబ్బందులకు గురి చేశారో తెలుస్తుంది. అది ఒక పథకం ప్రకారం జరిగింది అనుకోండి, ఆ విషయమే. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 2017 సెప్టెంబర్ నుంచి 2019 మార్చి వరకు అది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రెండవసారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే సందర్భం. అదే దినపత్రిక ఒక్క వార్త కూడా ప్రముఖంగా వ్రాయలేదు. రైతుల సమస్యలు, రెవెన్యూ అధికారుల దుర్మార్గాల తనకు కనపడనట్లుగా, తెలవనట్లుగా వ్యవహరించింది. తర్వాత ఆ దుర్మార్గాలనే ఆ పత్రిక సొంత ప్రయోజనం కోసం, స్వలాభం కోసం కేసీఆర్ ప్రభుత్వంతో కూడబలుక్కొని ఒక పథకం ప్రకారమే ఆ ధర్మగంట పేరుతో పుంకాలుగా ప్రతిరోజు ఎక్కువ స్థలాన్ని కేటాయించారని విమర్శలు వచ్చాయి. అప్పటి వరకు తను అనుకున్న వారందరికీ అడ్డదారిలో, దొడ్డిదారిలో వందల వేల ఎకరాలకు పాస్బుక్స్ వచ్చి ఒకసారి రైతు బంధు వచ్చే వరకు ఉద్దేశపూర్వకంగానే ఆగినట్లు, తర్వాత మాత్రమే ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికే పథకం ప్రకారం ఈ తంతు చేశారని, దీని ద్వారా కూడా వారు లాభపడ్డారనే ఆరోపణలు వచ్చాయి. భూ సమగ్ర సర్వే, భూ ప్రక్షాళన, భూ దస్త్రాల నవీకరణ కార్యక్రమం, ధరణి పేరు ఏదైనా సరే లంచాధికారులు, అధికార పార్టీ నేతలు లేదా మేతలు వారు ఊహించని విధంగా అత్యంత తేలికగా ఆదాయం తెచ్చిపెట్టే వరంగా రైతులకు శాపంగా ఇది మారింది. 1946-51 మధ్య కాలంలో జరిగిన చారిత్రాత్మక రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం శరణు కోరి ఆ కోటకు చేరిన
1968 తర్వాత నక్సలైట్ ఉద్యమంతో మళ్ళీ హైదరాబాద్కు చేరుకున్న భూస్వాముల పేర్లు వందల వేల ఎకరాల పట్టాదారులుగా పానీయంలో ఉన్నాయి మొన్నటి వరకు ఇప్పటి వరకు. వారి వారసులమనే అంటే మాన్యువల్ పానీలో వారి వారసులమనే పేరుతో కొందరు వచ్చి మధ్యవర్తుల ద్వారా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యారు. మా యొక్క ఆమోదం ఉంటేనే పాస్బుక్ చేస్తామని మీరు చెప్పండి, ఈ పైరవీకారులు బేరాలు చేస్తారు, మనం భాగాలు పంచుకుందాం అని మాట్లాడుకొని ఎక్కడికక్కడ కోట్ల దండుకున్నారు, రైతులు బలయ్యారు. ఈ కార్యక్రమాన్ని మొదట్లోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్టకు ఇది చాలా చెడ్డ పేరు తెచ్చింది. అదే రగిలి 2023లో ఓటమికి ప్రధాన అంశం అయింది. కాబట్టి అటువంటి చెడ్డ పేరు నేటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకుండా చూసుకుంటే మంచిది. లేదంటే అపఖ్యాతి ప్రతిఫలం తప్పదు. ఈ దుస్థితిలో తన ప్రతిష్టను కాపాడుకుంటకు, తప్పులను కప్పిపుచ్చుకుంటకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనే రెవెన్యూ వీఆర్ఓలు, అధికారులు దొంగలు, వారిని చెప్పులతో కొట్టండి, నా భూమి ఇంకో మంత్రికి, ఆ మంత్రి భూమి మరో మంత్రికి వ్రాస్తారని చెప్పుకున్నాడు. అది వారి ప్రభుత్వ అసమర్థతకి సంకేతం అనుకోండి. విచిత్రం ఏమంటే ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ వారు చాలా అమోఘంగా విజయవంతం చేశారని అదే కేసీఆరే కితాబు ఇచ్చాడు. అంతేకాదు ఈ కార్యక్రమం విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగం అందరికీ దాదాపు 35,000 మందికి ఒక నెల వేతనం నజరానాగా జీవో నెంబర్ 173 డేటెడ్ 21/4/2018 ద్వారా ఇచ్చాడు. గ్రామ సహాయకుడి నుండి CCLA వరకు జిల్లా కలెక్టర్లతో సహా పగటి జేబు దొంగలకు ఉత్తమ సేవా పథకం ఇచ్చినట్లన్నమాట. అది విజయంతం కావడమే నిజమైతే ప్రస్తుత ధరణి ఈ దుస్థితికి ఎందుకు వచ్చినట్లు ఎవరు సమాధానం చెప్పాలి? అప్పటి వరకు నీతిగా నిజాయితీగా ఉన్న ఎక్కువ మంది తహసీల్దార్లు, ఆ శాఖలోని ఇతర అధికారులు, సిబ్బంది వద్దన్నా అనివార్యమై వస్తున్న లంచాల డబ్బులను లెక్కించుకోవడానికి కష్టమై డబ్బులను లెక్కించే మిషన్లు కూడా కొనుక్కున్నారు. రెవెన్యూ శాఖలో అప్పటి వరకు పనిచేసిన రిటైర్ అయిన వారు ఎందరో ఆ శాఖపై వస్తున్న ఆరోపణలు విని చూసి వారి ఇళ్ల ముందున్న వారి హోదాల బోర్డులను తీసేశారట. అదే సమయంలో అబ్దుల్లాపేర్మేట తహసీల్దార్ శ్రీమతి విజయారెడ్డిని ఒక సామాన్య రైతు ఆ కార్యాలయంలోనే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అదే సందర్భంలో ఆమె, ఆ రైతు, మరో 2 సిబ్బంది కూడా మరణించారు. షేక్పేట తహసీల్దార్ సుజాత జైలుకి వెళ్ళి మరణించింది. అంటే బయటకు వచ్చినాక పరువు పోయిందనే బాధతో ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమె భర్త బిల్డింగ్ పై దూకి చనిపోయాడు. ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగం తెలిసింది. నాగరాజు 1.5 లంచం తీసుకుంటూ దొరికాడు, తర్వాత జైల్లో చనిపోయాడు. ఇలా ఎందరో ఏసీబీకి దొరికారు. దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేద సామాన్య రైతు కుటుంబాన్ని జక్కిడి ముత్యంరెడ్డి అనే రైతు మా స్నేహితుడు ఈ మధ్యనే అదనపు కలెక్టర్ని కూడా ఏసీబీకి పట్టించాడు. 12 మందిని ఈ 3 సంవత్సరాల్లో MIMLని ఏసీబీ పట్టించిన కార్యకర్త ఆయన. రైతు కూడా సామాజిక ఆర్టీఐ కార్యకర్తగా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కూడా అతను ఆదుకున్నాడు. ఇతను గత 3 ఏళ్ల 12 మంది అధికారులను ఏసీబీకి పట్టించిన మన ముందు కనిపించే అసలైన భారతీయుడు. అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహం అంతగా లేకపోయినా ఎంతోమంది ఏసీబీ వలల్లో చిక్కారు. అంటే ఏసీబీ వాళ్ళకి అంత ప్రోత్సాహం ఇయ్యలేదు. వారి ఇళ్లలో పలు చోట్ల కోట్ల డబ్బు, బంగారం, భూదస్త్రాలు దొరికాయి. ఇంకా దొరకని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లుగా తయారైంది. ఆ అవినీతి ఆక్రమణలో అరాచకాలతో, దుర్మార్గాలతో కూడిన పరిస్థితుల యొక్క ప్రజాగ్రహమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదు మినహా రైతాంగం ఉండే మిగిలిన రాష్ట్రంలో ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలను నిలబెట్టింది, కూలగొట్టింది ఈ భూ సమస్యలే. 100 ఏళ్ల నిజాం సర్కార్నైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహరావు, పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల సిపిఎం ప్రభుత్వం, జ్యోతిబస్ 23, బుద్ధదేవ్ 11 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్నైనా మట్టి కనిపించింది ఈ భూ సమస్యలే. మరియు
ఈ మట్టి మనుషులేనన్నది మర్చిపోవద్దు. ఇంతటి కీలకమైన అంశాన్ని అశ్రద్ధ చేస్తే జరిగేది అదే ఎవరికైనా కూడా. మన దేశంలో భూ సమస్య అత్యంత కీలకమైనదని భూ పోరాటాల చరిత్ర మా భూమి నాటకం సినిమా నేర్పుతున్నది. చట్టాలు ప్రజలకు నచ్చకపోతే తమకు నష్టం కలిగించేవే అని వారు భావిస్తే, ఆ భావనలు భౌతిక రూపం దాలిస్తే ప్రతిఘటన ఎలా ఉంటుందో పంజాబ్ రైతుల నాయకత్వంలో జరిగిన పోరాటంలో కేంద్రంలో మోడీ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసుకున్న 3 కొత్త రైతు చట్టాలు చెప్పాయి. దగాలకు కారణమైన ధరణి వలనే ఈ భూమాత కూడా భూమాయగా కాకూడదు. అందుకే భూ సమస్యలపై తీసుకొచ్చే ఏ చట్టమైనా కత్తి మీద సాము, పులి మీద స్వారీ, సర్పంతో స్నేహం, పాము ముంగిస కొట్లాట వల్ల కొరివితే తలగొక్కున్నట్లుగా ఉంటుంది. ఆషామాషిగా తీసుకుంటే ప్రభుత్వాలను అది అంతం చేస్తుంది. అందుకే అత్యధిక ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించగలిగిన వారి యొక్క నిష్పాక్షపాతమైన, నిర్మాణాత్మకమైన, ఆచరణ సాధ్యమైన సూచనలు తీసుకొని ఈ భూచట్టం 6/6/2024ను సమగ్రంగా రూపొందించాలి. ఈ చట్టాన్ని సమర్థవంతంగా, ధైర్యంగా, సక్రమంగా, పకడ్బందీగా, నీతిగా, వేగంగా అమలు చేయగలిగిన ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోవడం ఖాయం. అలా చేయగలిగినప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలకైనా విమర్శలకు అవకాశం ఉండదు. ఏదైనా ఒక మంచి ఉద్దేశం వలన చేసే ప్రభుత్వానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు, మునుముందు కూడా రాదు. అలా చేయాలంటే ప్రభుత్వం చట్టం ఏర్పాటును, అమలును రెండింటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. తద్వారా మంచిని చూసి ఓరవలేని ప్రతివాదుల విమర్శలన్నింటికీ ఈ చట్టం ఏర్పాటు, అమలు ద్వారా ప్రజలతోనే వారికి సమాధానం చెప్పించవచ్చు. అందుకు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, పట్టుదల, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి. అక్షరాస్యత ఉద్యమం లాగా ఈ విలువలున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావుల యొక్క రైతుల సహకారం కూడా తీసుకోవాలి, రైతు సంఘాలది కూడా. ఈ ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందా, లేక గత ప్రభుత్వాల మాదిరిగానే తమ తేడాలతో కొత్త చట్టం అని చూపించి, మురిపించి, మమ అనిపించి ప్రభుత్వాల మీద ప్రజలకు మరోమారు విశ్వసనీయత కోల్పోయేటట్టు చేస్తుందా అనేది చట్టంను రూపొందించే విశాలతలోనూ, అమలు ఆచరణలోనూ మాత్రమే తెలుస్తుంది, రుజువు అవుతుంది. ఆఖరి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్కార్లో ప్రధానమంత్రిగా 2వ సారథ్యంగా ఉన్నాడు. అతని పర్యవేక్షణలో 1934-39 సంవత్సరాల మధ్య ఆ నాటికి అద్భుతమైన గొప్ప భూ సర్వే చేయించాడు. ఆ రోజుల్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు, రవాణా సౌకర్యం లేదు, వసతి సౌకర్యాలు కూడా లేవు. అయినా ఆనాడు చేసిన సర్వే నెంబర్లు, కొలతల సంఖ్యలు, ముద్రించిన క్లాత్ మ్యాపులు అంటే బట్టల మీద పటములు ఆధారంగా మాత్రమే రెవెన్యూ దస్తాలన్నీ నేటికి నిర్వహించబడుతున్నాయనేది పచ్చి యథార్థం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవే నేడు మనం వాడుతున్న, అందుబాటులో ఉన్న, మనకు ఉపయోగపడుతున్న రెవెన్యూ గ్రామాల మౌజేలు, మ్యాపులు, సర్వే నెంబర్లు. అయితే అప్పుడు నిజాం తన కుటుంబ సభ్యుల పేర్లతోనూ, తన బంధువులు, ప్రభుత్వానికి ప్రైవేటు ఏజెంట్లైన అతి కొద్దిమంది బడా భూస్వాములు, దేశముఖులు, కొందరు తాలూకాదారులైన అధికారుల పేర్లతో ఒక్కొక్కరికి వందల వేల ఎకరాలను కూడా నమోదు చేశారు. ఎవరికి వారైనా చేయించుకున్నారు. అయినా సరే అది ఆనాటికి పకడ్బందీగా జరిగిన అద్భుతమైన సర్వేనా కాదా అన్నదే మనకు ముఖ్యం. అదేవిధంగా నేడు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, వసతి ఇతర సౌకర్యాలు, శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు కలిగిన అవసరమైనంత నిరుద్యోగ యువత ఉన్నది. కాబట్టి ఈ వనరులకు తగినట్లుగా భూ సమగ్ర సర్వే జరగాలి. అందుకు వీలు కల్పిస్తూ ఈ కొత్త 6 చట్టం 2024 ఉండాలి. స్పష్టంగా గత ప్రభుత్వం LRUP ద్వారా ఉనికిలో కూడా లేనట్టి, కొందరి ఆధీనంలో లేనట్టి, వారి హక్కు కానట్టి, వారి అనుభవంలో లేనట్టి, సాగులో లేనట్టి వర్రెలు, వాగులు, నదులు, రహదారులు, ఇండ్లు, ఆవరణలు, పశువుల కొట్టాలు, వ్యాపార సముదాయాలు, విద్యా వైద్యాలయాలు, పరిశ్రమలు, ఫంక్షన్ హాళ్లు, సమావేశ మందిరాలు, కార్యాలయాలు తదితరములకు ఇలా రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల
వ్యవసాయ భూమి ఇతర భూమి ఉన్నట్లు సృష్టించారు. దాదాపుగా 20% భూమి అదనానికి రైతు బంధు ఇచ్చారు, పాస్ పుస్తకాలు ఇచ్చారు. రాజకీయాలకు, ధనవంతులకు, బడా వ్యాపారులకు అధికార పార్టీ చోటా మోటా నేతలకు పాస్బుక్ ఇచ్చారు. తద్వారా వారికి లక్షల కోట్లలో రైతు బంధు వచ్చింది. ఆ రెండే కాకుండా రైతు రుణాలు నేటి రైతు రుణమాఫీలు కూడా, ఇతర రాయితీలు కూడా వారు పొందారు. అందుకని గత ప్రభుత్వంలో పైరవి చేసి పాస్ పుస్తకాలు తీసుకొని ఎక్కువ లక్షలు 10-20 లక్షలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ మొత్తం రద్దు చేయాలి, లేదు కండిషన్ లేకుండా రద్దు చేయాలనే దాంట్లో ఒక నిజాయితీ ఉన్నప్పటికీ ముఖ్యంగా వాళ్ళ స్వార్థం ఎక్కువ ఉందనేది కనిపిస్తున్నది. ఎవరైతే ఉద్యమం ప్రధానంగా చేస్తున్న టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాటన్నిటినీ ఈ కొత్త చట్టం వెలికి తీయగలగాలి. అక్రమంగా పొందిన పాస్బుక్స్ రద్దు చేయాలి. అవి ఏవేవో ప్రత్యేక పోర్టల్లో ఉంచాలి, భద్రంగా ఉంచాలి. వాటి మంజూరుకు కారకులైన వారిని నేరస్తులుగా భావించి తగు చర్యలు తీసుకోవాలి. ఈ చట్టం మా యొక్క చుట్టం అని సాధారణ ప్రజలు వారి అనుభవం ద్వారా విశ్వాసం పొందాలి. అప్పుడు ఆ చట్టాన్ని ప్రజలే అమలు చేయించుకుంటారు, కాపాడుకుంటారు. ఈ చట్టం అలా ఉండాలి. ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం మట్టి గుట్టలకు, రాళ్ళగుట్టలకు, గ్రానైట్ క్వారీలకు, వాగులకు, ఏర్లకు, నదులకు, కుంటలకు, చెరువులకు, డొంకలకు, మట్టి సిమెంట్ రోడ్లకు, హైవే తార్ రోడ్లకు, భవనాలకు కూడా, ఇళ్ల స్థలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, శ్మశానాలకు, ఆట స్థలాలకు, పండ్ల కొట్లకు, బంగారు షాపులకు కూడా పాస్ పుస్తకం ఇచ్చింది. మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. వాటికి వ్యవసాయ సాగుకు ప్రభుత్వం ఉచిత పెట్టుబడి సాయం పేరుతో రైతు బంధు కూడా ఇచ్చింది. వారు పొందిన రైతు బంధు, పిఎం కిసాన్ డబ్బులను తిరిగి రాబట్టేందుకు ఈ చట్టంలో అవకాశాలు ఉండాలి. పైన పేర్కొన్న వాటికి పాస్బుక్ ఇచ్చే క్రమంలో నియమ నిబంధనలు పాటించని ఎటువంటి సాగు భూమి ఆధారాలు లేకున్నా పాస్బుక్ మంజూరుకు ఆమోదించిన వారందరిపై రెవెన్యూ అధికారులు, తహసీల్దారు వాళ్ళందరిపై పనులను నిర్దిష్ట సమయంలో విచారించాలి. ఈ చట్టం ద్వారా వాటన్నిటినీ ఎక్కడికక్కడ వివిధ పద్ధతుల్లో బహిరంగపరచాలి. దానికి దస్త్రాలు ఉన్నాయా లేవా అనేదే కీలకం. కారకులైన అధికారులతో పాటు లబ్ధి పొందిన వారి నుండి ఆ సొమ్మును తిరిగి రాబట్టే విధంగా ఈ చట్టం ఉండాలి. అదే క్రమంలో అర్హులైన రైతులకు, పట్టాదారులకు నష్టం జరగకుండా కూడా తగు జాగ్రత్తలు ఈ చట్టంలో ఉండాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల రెవెన్యూ దస్త్రాలను ఆయా స్థాయిల కార్యాలయాల్లో స్కాన్ చేసి అంతర్జాలంలో నిర్దిష్టం చేయాలి. ప్రజలు వారి చరవాణిల్లో నుండి ఎవరైనా చూసుకుంటూ అందుబాటులో ఉండాలి. ప్రతి ఏటా గతం వల్లనే జమాబందీ దస్త్రాలను కూడా నిర్వహించాలి. ప్రతి ఒక్క ఎకరానికి ఆయా భూ స్వభావాలను, విలువలను బట్టి రాబళ్లను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏడాది కనీసం 100 నుండి గరిష్టం 500 రూపాయలకు మించకుండా ఎకరానికి రుసుము ప్రతి ఏటా మార్చి నెల 31 నాటికి అంతర్జాలం ద్వారా చెల్లించే నిబంధన పెట్టాలి. అది ప్రతి ఏటా 5% మించకుండా అనివార్యంగా పెరుగుతూ ఉండాలి. అది చెల్లించిన తర్వాత మాత్రమే వారికి ప్రభుత్వం నుంచి అందే సహకారాలు అందాలి. లేదా ఆ భూములు క్రయ విక్రయాలకు మరో రకంగానైనా అది వర్తించాలి. ఆటంకంగా గత ప్రభుత్వ కార్యక్రమాలకి జరిగి 8 ఏళ్ళు, ధరణికి 4 ఏళ్ళు అయినా ప్రయోజనం లేదు. సరికదా ఎన్నెన్నో సమస్యలను తెచ్చిపెట్టింది. చివరకు అదే ధరణి రద్దు చేస్తే తప్ప మార్గం లేదనే పరిస్థితి దాపురించింది. విచిత్రం ఏంటంటే నాటి నుండి అంటే 2017, 2024 వరకు నేటి వరకు కూడా 10,100 ఎకరాల భూములు ఉన్నవారు, భూములతో పాటు రాజకీయాల్లో, వ్యాపారాల్లో పలుకుబడి ఉన్నవారెవరు కూడా తమ యొక్క భూమికి పాస్ పుస్తకం, రైతు బంధు, బ్యాంకు రుణం, అప్పు రాలేదని అన్నవారెవ్వరు కూడా కానరాలేదు. అంటే వీళ్ళందరికీ సైలెంట్గా పనులు అయిపోయినాయి అన్నమాట. మరోపక్క వ్యవసాయమే వృత్తిగా ఉన్న చిన్న సామాన్య రైతులందరూ మాత్రం ప్రతిరోజు వందలాది మంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగారు. 8 ఏళ్ళు గడిచినా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అయినా నేటికి భూ సమస్యల పరిష్కారం కాని వాళ్ళు ప్రతి మండలంలో వేళ్లల్లో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల వరకు ఉన్నారనేది ఒక అంచనా. రైతులకు అత్యంత కీలకమైన భూ సమస్య. గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఎన్నో గ్రామ సభలు పెట్టి ఏం చేసినా ప్రధానమైన
అసలు సమస్య పరిష్కారం కాలేదు. 2017 సెప్టెంబర్లో గత ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ముందు తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారుల బృందం ప్రతి గ్రామంలో 10 రోజులు అక్కడే బస చేసి వీలైనన్ని భూ సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఏమైంది? ఆ సమయంలో కొత్త పాస్ పుస్తకం ఇచ్చుటకు అనుగుణంగా భూ సమస్యలు లేవని, భూ సమస్యలు లేనివి, తేలిగ్గా అక్కడే సమస్యలు పరిష్కారం అయ్యేవి, వెంటనే పరిష్కారం కానివి అనే 3 రకాలుగా విభజించమన్నారు. కానీ అవి ఆదేశాలకు, కాగితాలకు, నివేదికలుగా పరిమితం అయ్యాయి. ఆచరణలో మాత్రం అమలు జరగలేదు. దాంతో తర్వాత భూ వివాదాలు, సమస్యలు, కోర్టులో వాద్యాలు ఊహించనంతగా పెరిగాయి. తరగాల్సింది పోయి పెరిగాయి. ఇది గమనించాలి. ప్రస్తుతం రాబోయే చట్టం కాస్త ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, కానీ అవినీతి పరులకు, అక్రమార్కులకు, భూ కబ్జాదారులకు, పరివికారులకు, ఆక్రమణదారులకు ఇది మరోమారు గొప్ప అవకాశంగా మాత్రం మారకూడదు. ఈ విషయం ప్రభుత్వం చాలా ప్రధానంగా, అత్యంత కీలకమైనదిగా, ఎంతో తీవ్రంగా ఆలోచించాలి. ఏదో ఒక వంక సాకు పెట్టి ప్రజల నుంచి రెవెన్యూ అధికారులు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని మళ్ళీ కోట్ల లంచాలు దండుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేకుండా ఈ చట్టంలో ఉండాలి. ముసాయిదాలో ఆ అంశముకు అంత ప్రాధాన్యత ఉన్నట్లుగా లేదు, అసలు లేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల వరకు అమల్లో ఉన్న ఆచరణలో వచ్చే సమస్యలను, అమలులో కానీ ఆచరణలో కానీ వచ్చే సమస్యలను బట్టి పరిగణలో తీసుకొని అవసరమైన సవరణలు చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలి. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 30 ద్వారా ఈ అవకాశం గతంలో కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పరిశీలించమని కోరుతున్నాం. ఒక రైతు పట్టాదారు యొక్క పాస్బుక్ అనుకోకుండా పోయినా, ఎవరైనా దొంగిలించినా ఆ రైతుకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉండాలి. ఆ పాస్బుక్ తయారీకి అయ్యే అప్పటి ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి ఆ రైతు దరఖాస్తు చేసుకుంటే వారికి 15 రోజుల్లో వారింటికి పాస్ పుస్తకం నేరుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందేటట్లుగా ఉండాలి. ప్రస్తుత సూచనలకు ఆఖరు గడువు 23/8/2024. ఆనాటికి వచ్చిన వాటిల్లో ప్రధాన సూచనలన్నిటినీ రకరకాల మీడియాల ద్వారా ప్రత్యేక ప్రెస్ మీట్ కార్యక్రమంతో ప్రజలకు తెలియపరచాలి. అంటే వచ్చిన సూచనలన్నింటినీ క్లుప్తీకరించి ఏది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడిందో భేషజాలకు పోకుండా తెలియపరచాలి. మరింత సమగ్రత కోసం అప్పటి నుండి మరో 10 రోజులు గడువుతో మరో అవకాశం ప్రజలకు ఇస్తే బాగుంటుంది. నష్టం ఏమాత్రం ఉండదు. దాంతో ఈ చట్టం మరింత ప్రజా ప్రయోజనంగా తయారు చేయడానికి అవకాశం వస్తుంది. మెజారిటీ ప్రజలు సమగ్రంగా ఉండే చట్టాన్నే కోరుకుంటారు, కానీ అది ఎట్లున్నా సరే త్వరగా వస్తే చాలని ఆకాంక్షించరు, గమనించగలరు. ఇప్పటికే కోర్టుల్లో విచారణ జరుగుతున్న భూ వివాదాలను అత్యంత వేగంగా పరిష్కారం చేయుటకు అనువుగా రెవెన్యూ అధికారులు వ్యవహరించే విధంగా ఈ చట్టం ఉండాలి. నిరంతరం వచ్చే భూ సమస్యలు స్థానిక తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించాలి. అక్కడ మొదటి అప్పీల్తో ఆర్డీఓకు వెళ్ళాలి. రెండవ అప్పీల్తో జిల్లా కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు పరిష్కరించేందుకు అవకాశం ఉండాలి. మూడవ అప్పీల్తో సిసిఎల్ఏ లేదా జిల్లా ప్రత్యేక కోర్టు, రెవెన్యూ కోర్టు ద్వారా జిల్లా సాధారణ సివిల్ కోర్టుతో పరిష్కారం కావాలి. విచారణలకు నిర్దిష్ట సమయం ఉండకపోతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా సివిల్ కోర్టులో జరిగే సబ్ కోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ జరిగే సివిల్ కోర్టులు వాళ్ళ యొక్క జీవితం అయిపోయిన తర్వాత తీర్పులు వచ్చాయి ఉన్నాయి. 5-6 సంవత్సరాలు పట్టేవి ఉన్నాయి. ఆ తర్వాత అప్పులకు పోతే 35-50 ఏళ్ళు కూడా పట్టేవి ఉన్నాయి. వేంసుర్మన్లో ఒకటి 34 సంవత్సరాలకు వచ్చింది. ఆ తీర్పు సుప్రీంకోర్టు స్థాయిలో ఆ తీర్పు వచ్చినప్పటికీ అది ఈ రోజు వరకు కూడా 2017 నుంచి రైతుకు పాస్ పుస్తకం రాలి. అంటే 50 సంవత్సరాలు అయినా కూడా పరిష్కారం కాలేదు, అన్ని అర్హతలు కరెక్ట్ ఉన్నప్పటికీ. తర్వాత హైకోర్టుకు, సుప్రీంకోర్టు వెళ్లే విధంగా ఉండాలి. ఇవన్నీ ఆయా దశల్లో విచారణ స్థాయిల్లో ముగియడానికి, పరిష్కారానికి 3 నెలల సమయం మాత్రమే మించకుండా ఉండాలి. కరోనా, వరదలు ఊహించని సంభవిస్తే తప్ప ఆయా గడువులోపు పరిష్కారం చేయని మండల, డివిజన్ స్థాయిల్లో అధికారులకు 1 నెల వేతనం జరిమానాగా, క్రమశిక్షణ చర్యలుగా అవసరమైతే 2 ఉండాలి. ఇది ఎందుకంటున్నానంటే బ్రహ్మాండంగా చేసామని చెప్పి నజరానా ఇచ్చే ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పుడు చేయని వాళ్ళకు కూడా శిక్ష ఉండాలి కదా.
అంతేకాకుండా రెవెన్యూ అధికారులు బాధ్యతారహితంగా నిర్లక్ష్యం, పక్షపాతం, దుర్బుద్ధి, దురాశ, దురుద్దేశంతో వ్యవహరించే తీరు వలన మాత్రమే ఆ భూ పట్టాదారులకు, వినియోగదారులకు జరిగే ఏ నష్టం ఏదైనా ఉంటే బాధితుల ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారుల వేతనాల నుండి వారికి చెల్లించే విధంగా నియమ నిబంధనలు ఉండాలి. అంతేకాక లోకాయుక్త సంస్థకు విచారణతో పాటు నేర చర్యలకు పాల్పడ్డారని విచారణలో రుజువులు ఉంటే తన ఆదేశాలను, తీర్పుల అమలు చేయని వారిని శిక్షించే అధికారం కూడా లోకాయుక్తకి ఇవ్వాలి. అక్కడ ఫిర్యాదుదారులు వారి వాదనలో అడ్వకేట్ లేకుండా కూడా వాదించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అది కొనసాగించాలి. ఏది ఏమైనా తనకు భూ సమస్యలు ఉంటే ఉత్పన్నం అయితే కోర్టుల్లో, ట్రిబ్యునల్లో వాద్యాలతో ఖచ్చితంగా సకాలంలో న్యాయం పొందవచ్చు అనే విశ్వాసం, నమ్మకం ప్రజలకు వారి స్వానుభవం ద్వారా కలగాలి. అప్పుడు మాత్రమే చట్టాలంటే ఏమిటో ప్రజలకు తెలుస్తుంది, గౌరవం పెరుగుతుంది. ఈ చట్టం ద్వారా రాష్ట్రం మొత్తం వైశాల్యం ఎంత, దానిలో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, జాలులు, వర్రెలు, వాగులు, నదులు, బోళ్లు, కొరపలు, ఏనెలు, గుట్టలు, పర్వతాలు, డొంకలు, దారులు, పలు రకాల స్థాయిల రహదారుల, వివిధ సామాజిక స్వచ్ఛంద సంస్థల, వాణిజ్య, స్థానిక పరిపాలన సంస్థల, వివిధ ప్రభుత్వ శాఖల, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కేటాయించిన భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాలని అనుకుంటున్న నిత్య మార్పుల యొక్క వివరాలన్నీ ఈ చట్టం ద్వారా తెలుసుకునే అవకాశం అంతర్జాలంలో ఉండాలి. అంటే రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమి గురించిన సకల వివరాలన్నీ అంతర్జాలంలో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాలు రహస్యంగా ఉంచాల్సినవి ఏవైనా ఉంటే తప్ప. సందర్భానుసారం ఇక్కడ ఒక మాట, భూతాపం రాను పెరుగుతున్నది, దీనికి చెట్లను కాపాడడం, ఇది దానికి సంబంధం కాకపోయినా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి చెట్లను కాపాడడం, పెంచడం కీలకమైన అంశం. తెలంగాణ రాష్ట్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల మొక్కలు నాటినట్లు లెక్కలు చెప్పింది. కానీ కొన్ని వేల చెట్లు కూడా పెరిగినట్లు దాఖలాలు లేవు. కొన్ని రోడ్ల మధ్యలో, చెరువుల కట్టలపై నాటిన చెట్లు కూడా అసలు పచ్చదనమే, కానీ వాటిలో ఆక్సిజన్ ఇచ్చేవి తక్కువ. అంతేకాదు ఒక రకం చెట్లు విషవాయువులను కూడా విడుదల చేస్తున్నాయని కొన్ని చోట్ల వాటిని నరికేశారు. అవి కొన్ని కోట్లలో ఇంకా ఉన్నాయి. పోడు భూములకు అటవీ చట్టం 2006ను సాకుగా తీసుకొని 2006 తర్వాత కొన్ని లక్షల ఎకరాల్లో అడవులను, మహావృక్షాలను దోషం చేశారు. వాటికి పట్టాలు కూడా ఇచ్చారు. ఈ విషయం ఫారెస్ట్ సాఫ్ట్వేర్ ద్వారా గూగుల్లో పరిశీలిస్తే తెలుస్తుంది. అంతేకాకుండా రోడ్ల విస్తరణ, నేషనల్ హైవేల పేరుతో కొన్ని లక్షల చెట్లు తొలగించబడ్డాయి. కాబట్టి ప్రతి ఎకరం భూమిలో పెద్దగా ఎదిగే స్వభావం ఉన్న, ప్రజలకు, జంతువులకు ప్రయోజనం కలిగించే కనీసం 4 చెట్లను మరియు వ్యవసాయ సాగులేని ప్రతి పడావు భూమిలో ప్రతి ఎకరాకు 40 వేప ఇతర చెట్లను ఖచ్చితంగా పెంచేట్లుగా ఉండాలి. ఆ చెట్లను, మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందించాలి. వాటిని పోషించడానికి అయ్యే నిర్వహణ ఖర్చులు చిన్నకారు రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. వాటిని ప్రభుత్వం అనుమతి లేకుండా తొలగించడమో, నరకడమో చేయకూడదు. ప్రతి ఏటా వాటిని స్థానిక విఆర్ఓ, ఏఓలు సంయుక్తంగా పరిశీలించి ప్రతి మార్చి నెలలో ధృవీకరిస్తూ ఉండాలి. తప్పుడు ధృవీకరణలు చేసిన వారిపై తగు చర్యలు ఉండాలి. వారి వేతనాల నుండి ఆ చెట్ల విలువను ప్రభుత్వం కట్ చేయాలి. వయస్సు మీరిన పాడైన వాటిని అనుమతులతో నరికి పట్టాదారులే ఎవరికైనా అమ్ముకునే అవకాశం ఇవ్వాలి. ఇక మళ్ళీ 170 చట్టంలోకి వస్తే 170 చట్టం అమల్లోకి వచ్చిన నాడు ఆ షెడ్యూల్ ప్రాంతాల్లో అప్పటికే స్థిర నివాసులుగా ఉంటూ స్థానిక గిరిజనులతో కలిసిమెలిసి బంధుమిత్రుల్లాగా నివసించిన గిరిజనేతరులు ఆనాటికి ఒక కుటుంబం వారి సంతానం ఈ 54 ఏళ్ల కాలంలో సుమారు 15 కుటుంబాలు అయ్యాయి. వారికి నివసించాలనే కనీసం ఇళ్ల స్థలం అవసరం. వారు అక్కడే ఉన్న మరో గిరిజనేతరుల స్థలం కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసుకుంటే అది చట్టవిరుద్ధం, వివాదం అవుతున్నది. వారు ఏం చేయాలో ఈ చట్టం ప్రత్యామ్నాయం స్పష్టంగా చూపెట్టాలి. ఈ చట్టం
లేదు వాళ్ళు అక్కడే బ్రతకడం నేరమా, భారత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలనేది చెప్పాలి. ఈ చట్టం ఈ 170 చట్టం రాకముందు నుండే ఆ ప్రాంతంలో సహజంగా జీవిస్తున్న గిరిజనేతరులు కొందరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఒకరి బిడ్డ కొడుకుని మరొకరి కొడుకు బిడ్డకు వివాహం చేశారు. అప్పుడు ఆడబిడ్డ వారింటి పేరు మారుతుంది. అంతేకాకుండా వారిలోని ఒకే కుటుంబంలోని పిల్లలు కొన్ని అవకాశాల వలన బాగా చదువుకొని పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళి స్థిరపడతారు. అలాగే ఒక తండ్రి యొక్క కొడుకు, కూతురు తండ్రి ఆస్తి వారసత్వంగా సంక్రమించి వారి వివాహాల తర్వాత ఆడపడుచు అత్తవారింటికి వెళ్ళి తన వాటా భూమిని తన తోబుట్టు అయిన సోదరుడికి అమ్ముకుందాం అనుకుంటే 170 చట్ట ప్రకారం ముందుగా ఆమె పేరుతోటి పాస్ పుస్తకం అయిన తర్వాత చట్ట ప్రకారం అమ్మటం కుదరదు. లేదా ఆ భూమిని తన సోదరులకు కౌలుకి ఇచ్చుకుందామంటే కుదరదు. అక్కడ ఎస్టీలు ఉండరు. ఉదాహరణకి ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం ముచ్చెర్ల జాస్తిపల్లి అనే ఊళ్ళో సర్పంచ్ అభ్యర్థి ఏజెన్సీ మండలం కాబట్టి సర్పంచ్లుగా అభ్యర్థులుగా ఏరే చోట్లను ముందుగా తీసుకొచ్చి ఓటు చేర్పించే పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు ఈ చట్టం ప్రకారం అక్కడ ఉన్న భూముల్ని ఎస్టీలకి అమ్ముదాం అనుకుంటే అక్కడ కొనేటోళ్లే లేరు. ఏం చేయాలి వాళ్ళు? దీని సమస్యలు ప్రధానంగా ఇటువంటి ఎన్నో ఉన్నాయి 170 ఏరియాలో. ఉన్నా కూడా వారు ఆ సందర్భంలో 100 ధర వాళ్ళు చెప్పిన దానికంటే 100 ఉంటే 10కే 100 ధర ఉంటే 10కే అడుగుతారు. ఏం చేయాలి? అప్పుడు ఆమె ఏం చేయాలి? అందుకే ఈ చట్టంలో పరిష్కారం చూపాలి. అప్పుడు వారి భూమిని వారి యొక్క రక్త సంబంధాలకు అదే గ్రామంలోనే ఉంటున్న వారి కొనుక్కుంటకు 170 చట్టం వలన హక్కు లేకుండా అయింది. అంటే పూర్వంలో ఒకే తండ్రి యొక్క కుమారుల, కూతుర్ల వారసత్వంగా వచ్చిన భూమిని వారిలో వారే మార్చుకొనుటకు, కౌలుకు తీసుకొనుటకు, ఇతరుల ఇళ్లను అద్దెలకు తీసుకొని నివసించుటకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏదో ఒక సాకుతో కోర్టులో ఎల్టీఆర్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకి కామెపల్లి మండలం మద్దులపల్లిలో పెండ్యాల మల్లయ్య అనేటానికి 1950లో కాసరాపాడిలో ఉంది. నైజాం సర్కార్ నాటి ఉర్దూ కాగితాలు ఉన్నాయి. ఈ రోజు వరకు వాళ్ళ వారసులకి క్రమంగా మారింది. అయినా కూడా ఎక్కడో ఆ సర్వే నెంబర్ వేరు, ఆ సర్వే నెంబర్ కాదు, దానికి హక్కు లేదు. అయినా అక్కడ ఉన్న ఒక ఎస్టీ ఏరే వాళ్ళని తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణంలో 4 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళని ఒక బై నెంబర్ వేసి పిఓ కోర్టులో వేస్తే పిఓ తలగొక్కుంటుండు ఏం చేయాలనో దిక్కుతోచక. అంతేకాదు గత ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చే పథకం అమల్లో చేసింది. కానీ 170 అమల్లో ఉన్న ప్రాంతంలో దళిత పేదలు దాన్ని పొందే హక్కు అవకాశం లేకుండా పోయింది. వారు చేసిన నేరం ఏంటి? ఈ చట్టం వాళ్ళకు పొందే హక్కు లేదా? ఉదాహరణకి ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెర్ల మండలంలో దళితులు భూమి లేని వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. అయినా వాళ్ళు సాగు చేసుకుంటున్నా కూడా వాళ్ళకి అది పొందే హక్కు లేకుండా పోయింది. దళితులు నేరం చేశారా? పేద దళితులు. కానీ మరోపక్క ప్రైవేటు బహుళజాతి కంపెనీలైన సెల్ ఫోన్ సంస్థలు ఇదే 170 ప్రాంతంలో కొన్ని స్థలాలను అద్దెకు తీసుకొని టవర్ల నిర్మాణం చేశాయి. ఈ విషయాలను ఏ ఒక్క రెవెన్యూ అధికారి పట్టించుకోవట్లేదు. ఈ చట్టానికి విరుద్ధం కాదా? చట్టానికి అవకాశం ఉందా? కాబట్టి 170 చట్టం రాకముందు నుండే ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారి మధ్య స్థిరాస్తులు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం ఇవ్వాలి. అంతకంటే మరో మార్గం లేదు. ఇదే చట్టంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కూడా హక్కులు కల్పించే విధంగా నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం 170 చట్టంలో అమల్లో ఉన్న ప్రాంతంలో గిరిజనేతరుల ఇళ్లకు నెంబర్లు ఇవ్వట్లేదు. అక్కడ పుట్టి పెరగడం వారు చేసిన నేరమా అనేది చర్చకు వస్తున్నది. కావున ఈ చట్టం రాకముందే అక్కడ నివాసం ఉంటున్న గిరిజనేతర కుటుంబాలకు నివాస స్థలం అక్కడే ఉన్న మరో గిరిజనేతరుల వద్ద కొనుక్కుంటే చెల్లుబాటు అయ్యే విధంగా ఈ చట్టం ఉండాలి. కనీస విస్తీర్ణంతో, కనీసం 5 కుంటలతోటి. ఈ చట్టం ద్వారా ఇళ్ల స్థలాలకు హక్కులు కల్పించి గ్రామాలకే పరిమితమా అంటే ఈ చట్టాలకి గ్రామాల్లో కల్పిస్తామని చెప్పారు. ఇది ఈ చట్టంలో ఉన్నది. కానీ ఇది గ్రామాలకే పరిమితమా? పెద్ద పంచాయతీలకు, నగర పంచాయతీలకు, పట్టణాలకు, నగర పంచాయతీల్లోని, పట్టణాల్లోని, నగరాల్లోని, మహానగరాల్లోని ఇళ్లకు, స్థలాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందా? ఇతర అన్ని రకాల నిర్మాణాల సంగతి ఏంటో ఈ చట్టంలో లేదు. వాటికి మరో చట్టం తీసుకొస్తారా అనేది చెప్పలేదు. ఆ విషయాలను ఈ చట్టం ద్వారా స్పష్టం చేస్తే
బాగుంటుంది. ఇంటి స్థలాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో గ్రామ, పట్టణ, నగర, మహానగర ప్రాంతాల్లో ఏ ఇంటి స్థలం, ఏ గృహం, ఏ భవనం, ఏ అపార్ట్మెంటు, ఏ వ్యాపార సముదాయం, ఏ కంపెనీ భవనం ఎవరిదో, అందులో ఏ ప్లాటు, ఏ భాగం ఎవరిదో, దాని నిర్మాణం, ఆవరణ, వైశాల్యాలు, విస్తీర్ణాలు, పొడవు, వెడల్పు, ఎత్తు, ఇలా అన్ని రకాల ఎత్తులు లెక్కలు అంతర్జాలంలో ఉండాలి. అందుకు గాను గృహదార సంఖ్యను కూడా ఏర్పాటు చేసి ఆ యాజమాన్యానికి ఇవ్వాలి. ప్రతి ఒక్క భూ, గృహ, స్థిరాస్తి ఎవరిదో, దాని మార్కెట్ విలువ ఎంతో ఖచ్చితంగా తెలుస్తుంది. దానివలన ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు ఎవరంతటి వారే చెల్లించే అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది, స్థిరంగా కూడా వస్తుంది. భూములు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, వ్యాపార సముదాయాలు, విద్యాలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితరములు అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తే ఎన్నో లక్షల వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వివాదాలు అంతగా రావు. ఇప్పటికే కోర్టు విచారణలో ఉన్న వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయి. న్యాయస్థానాలకు, వాద్యాలకు పని భారాలు కూడా తగ్గుతాయి. ఎటువంటి నివాసాలు లేనివారు, ఏ స్థాయిల్లో నివాసాలు ఉన్నవారు, ఎంతెంతమంది ఏ ప్రాంతాల్లో ఉన్నారో తెలుస్తుంది. దాంతో ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలు ఎందరికీ అవసరమో కూడా తెలుస్తుంది. పదే పలు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు అక్రమంగా పొందే వారిని కూడా అదుపు చేయొచ్చు. 2000 సంవత్సరం నాటి నుండి ప్రభుత్వం పేదలకు నివాసాల కొరకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడెక్కడ, ఏ రెవెన్యూలో, ఏ గ్రామంలో, ఏ సర్వే నెంబర్లో ఎంతెంత మందికి పట్టాలు ఎన్నెన్ని ఇచ్చారో వెలికి తీయాలి. అవి ప్రస్తుతం ఎవరెవరికి ఉన్నాయి, వారికి ఎలా వచ్చాయి అనేది పరిశీలించాలి. అమ్ముకున్న వారెవరో, ఎంతెంతకు అమ్ముకున్నారో, ఎలా అమ్ముకున్నారో, వారికి ఉన్న హక్కు, అమ్ముకునే హక్కు ఎవరిచ్చారో, ఆ అవసరం ఏమొచ్చిందో గుర్తించాలి. అలా కొనుక్కొని నివాసం ఉంటున్న వారికి ఇంకెక్కడ నివాస స్థలాలు వారి పేరుతో వారికి అక్కడే అధికారికంగా కొత్త పట్టాలు ఇచ్చి గృహదారి ఇవ్వాలి. వారి వద్ద అక్రమంగా డబ్బులు తీసుకున్న వారిపై, అనగా ప్రభుత్వ స్థలాలను వారి సొంత జాగీర్లుగా, ప్రైవేటు పట్టాభూములుగా అమ్ముకున్న యథేచ్ఛగా అమ్ముకున్న వారిపై కేసులు నమోదు చేయాలి. తర్వాత తిరిగి ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లించే విధంగా, వాళ్ళు అక్రమంగా ఆర్జించిన సొమ్ముని ప్రభుత్వానికి లేదా ఆ పేదలకు చెల్లించే విధంగా చట్టంలో నిబంధనలు ఉండాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతటా మొత్తం సుమారు 10 లక్షల ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఈ విధంగా ఆ పార్టీలోని ఆయా స్థాయిల నాయకులు బహిరంగంగానే కోటాను కోట్లకు అమ్ముకున్నారు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోనే, ఖమ్మం పరిధిలోనే ఇటువంటి 8,000 వరకు అమ్ముకున్నారు. సుమారు ఇక్కడ ఒక 150 కోట్లకు అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలో కొన్ని వందల వేల ఎకరాలను ఆ బోర్డు చైర్మన్గా ఉన్న వారితో కుమ్మక్కైన కొందరు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఆక్రమించుకొని వేల కోట్లకు అమ్ముకున్నాయి. ఇది 2014 నుండి నేటి వరకు కొనసాగుతున్నది. ఈ సమస్య కొత్త చట్టంలో పరిష్కారం అంటే ఏమి అనేది లేదు, దీనికి చూపెట్టాలి. ఒక ఖమ్మం జిల్లాలోనే సమీకృత కలెక్టర్ గదిలో కూర్చొని ఎడం పక్క కిటికీలో నుంచి చూస్తే కనపడే 2 పర్లాంగుల దూరంలో 750 కోట్ల విలువైన 62 ఎకరాలకు భూమిని కొందరు టీమ్గా ఏర్పడి ఒక సంస్థ పేరు చెప్పుకొని ఆక్రమించుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటున్నారు. కలెక్టర్కు మేము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చలనం లేదు. గత కలెక్టర్కి, అంతకుముందు కలెక్టర్కి, ఈ కలెక్టర్కి కూడా, ప్రస్తుత కలెక్టర్కి కూడా. ఈ చట్టం అమలు ద్వారా ఎన్నో ఇతర సమస్యలు కూడా పరిష్కారాలు దొరుకుతాయి. అంటే పకడ్బందీగా తయారు చేస్తే ఆ అనుభవాల ద్వారా వివిధ అంశాలపై, సమస్యలపై భవిష్యత్తులో తీసుకొచ్చే ఏ చట్టానికైనా ఇది మంచి మార్గాలు తేలికవుతాయి. దాంతో చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలనే ప్రజల తపన ప్రజల్లో అనివార్యంగా పెరుగుతుంది. ఏది ఏమైనా రాబోయే ఈ చట్టం మరోమారు లంచాధికారులకు, అక్రమార్కులకు, దుర్మార్గులకు, పైరవికారుల జోక్యాలకు, పెత్తనాలకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ అంశాలకు ఎక్కడా చోటు ఇవ్వకుండా ఈ ROR చట్టం 2024 ఉండాలని, ఈ చట్టం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల వరకు సవరణలకు సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 30 లాగా ప్రజలకు సూచనలు, అవకాశాలు ఇచ్చే విధంగా ఈ చట్టం సమగ్రంగా తెలుగులో
ఆంగ్లంలో, ఉర్దూలో, వాడుక భాషల్లో రూపొందించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వాలు పేదలకు అసైన్మెంట్ ద్వారా పంచి ఇచ్చిన భూములు ఆ లబ్ధిదారులకే ఉన్నాయా, క్రయ విక్రయాలు జరిగాయా అనేది పరిశీలించి ఆ క్రయం పొందిన వారు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేదవారైతే వారికి ఆ భూమిపై పట్టా మార్పిడి చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన డేటు జీవో గుర్తులేదు, 31/12/2017 గమనించాలి, ఇక్కడ తప్పుపడ్డది. 17 నాటికి చివరి తేదీగా తీసుకొచ్చిన జీవోను అవసరమైన కొన్ని మార్పులతో పునరుద్ధరించాలి. అట్టి అసైన్డ్ భూములను కొనుక్కున్న వారు భూస్వాములో, ధనికులో, రియల్ ఎస్టేట్ వ్యాపారులో, వ్యాపార పారిశ్రామిక అవసరాలకు కొనుక్కున్న వారైతే వారి నుండి తిరిగి తీసుకొని లేదా ప్రభుత్వ ప్రజల సామాజిక అవసరాలకు నిల్వ ఉంచాలి. లేదా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ప్రకారం క్రమబద్ధీకరణ చేసి బహిరంగ మార్కెట్ ప్రకారం వాటిని అమ్ముకున్న వారికి తిరిగి ఇతర ప్రభుత్వ పథకాలను మంజూరు చేసే క్రమంలో అమ్ముకున్న వాళ్ళు గుర్తించి ఒక స్పెషల్ పోర్టల్లో పెట్టి ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం పథకాలు ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారని గుర్తించడానికి తీసుకొని తగు చర్యల కొరకు వారి పూర్తి వివరాలు ప్రత్యేక యాప్లో అంతర్జాలంలో ఉంచాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తీసుకురావాలనుకుంటున్న 6 చట్టం 2024తో ప్రభుత్వాల మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచుతుందని, చరిత్రలో మిగిలే చట్టంగా ఉండాలని కోరుకుంటూ ఈ 96 సూచనల ద్వారా ఒక మంచి శాశ్వత భూ చట్టంను సమగ్రంగా తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రంలో 3వ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమాచార హక్కు ప్రచార వేదిక, తెలంగాణ జనవేదిక ద్వారా కోరుతున్నాం. కోరిన వారిలో కోయిని వెంకన్న, గుడిచుట్టు రామనాథన్, గోపు వెంకటరామయ్య, కోయిని విజయ, కె అమరేందర్, బుయ్యా చంద్రశేఖర్, అంబడిపూడి రమాదేవి, ఒడ్డే శ్వేత. ఇది చెప్పే క్రమంలోనే ఏ చట్టమైనా కూడా దానికి కొన్ని భాగాలు అంటే చాప్టర్స్ ఉంటాయి. సమాచార హక్కు చట్టంలో 6 చాప్టర్లు 31 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టంలో కూడా చాప్టర్లు లేవు, కానీ సెక్షన్లు 20 ఉన్నాయి, సబ్ సెక్షన్లు 87 ఉన్నాయి, క్లాజులు 27 ఉన్నాయి. కానీ ఇది అంత సమర్థవంతంగా లేదనేదే మాకు మరొకసారి అభిప్రాయం. కాబట్టి ఈ చట్టాన్ని మరొకసారి ప్రధాన చర్చకు పెట్టి విస్తృత చర్చకు పెట్టి చేయాలని. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి జరుగుతుంది. దీని మీద చాలామంది ఎక్కువ మంది మంచిదే అంటున్నారు. అదే మంచిదే అనేవాళ్ళు కూడా సూచించే సూచనలు, మేము కూడా సూచించే సూచనలు ఏంటంటే అదే ఇటువంటి చట్టం ఉంటే అది నిషేధిత జాబితాలో పెడితే పర్మిషన్లు కూడా ఇవ్వైతే కాదు కదా, లంచాలకి అవకాశాలు ఉండవు కదా. లంచాలకి పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశాలు లొసుగులు ఉన్నాయి కాబట్టే ఏ చట్టంలోనే ఎక్కడో ఒక్కడ లొసుగులను ఉపయోగించుకొని సంబంధిత శాఖల అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి అటువంటి అవకాశాలు లేకుండా చేయాలి. అలాగే హైడ్రా మీద కూడా మా అభిప్రాయం ఏంటంటే ఈ సందర్భంగా ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద మంత్రులు, మాజీ మంత్రులు, ఎంఐఎంలు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, బడా పెట్టుబడిదారులు కొనుక్కున్న వాళ్ళ జోలికి ఇప్పటి వరకు పోలే, వాళ్ళని తొలగించాల. దీని మీద ఈ లోపల చట్టాలకు పోయి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళని ఆపుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి గతంలో చాలా మంది సూచించినట్టుగానే మేము కూడా సూచించేది ఏంటంటే ఈ చట్టం అమలు చేసే క్రమంలో హైడ్రా కిందికి ఏమొస్తాయి మొత్తం ముందుగానే గూగుల్ ద్వారా చేసి ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో పొందుపరిచి దాన్ని ప్రజలకు తెలియజేసి ఎవరైనా చోచుకునే విధంగా చూపెట్టి దాన్ని బిల్డింగులు మొత్తం కూల్చొద్దు, కూల్స్తే సమయం వృధా అవుతుంది కదా, డబ్బు వృధా అవుతుంది కదా. టకటక ప్రధానమైన ఆ పిల్లర్ను ఇంకోటో కూల్చేస్తే అది పెండింగ్లో పడిపోద్ది, తర్వాత నెమ్మదిగా కూల్చొచ్చు. కాబట్టి అట్లా పనికిరాని విధంగా కొంత తాత్కాలికంగా కూల్చేసి సమయాన్ని, డబ్బుని కూడా, ప్రభుత్వ సమయాన్ని, ప్రభుత్వ డబ్బుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కొనుక్కున్న పేదవాళ్ళు, తెలియకుండా కొనుక్కున్న వాళ్ళు, తెలిసి ఆక్రమించి కొనుక్కొని అధికారాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి ఫస్ట్ కూల్చాలి. కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది జరగకుండా అమ్ముకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ ఆస్తులన్నింటినీ అమ్మి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ బంధువుల, రక్త సంబంధికుల, బినామీల ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వ డొమైన్లో పెట్టి ఆ ఆస్తుల్ని స్తంభింపజేసి ఈ దుర్వినియోగమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఆస్తుల్ని ఎంతో కొంత పంచివ్వాలి. అదేవిధంగా ఆ కొనుక్కున్న వాళ్ళు, బిల్డింగులు హైడ్రాలో కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి కనీసం ప్రభుత్వ స్థలాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే ఉన్నదో కనీసం 100 గజాలకు తగ్గకుండా వాళ్ళకి ఇచ్చి చేస్తే ఇది సమగ్రంగా ఉంటుంది తప్ప కొంతమంది పేదవాళ్ళకి కూల్చేసి అక్కడక్కడ గిట్టని పెద్దవాళ్ళకి కూల్చేసి అసలు పెద్దవాళ్ళకి ఆపుకొని చేస్తే ఇది మంచి జరగకపోగా పేదవాళ్ళకి నష్టం జరుగుద్ది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని, ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని, కేబినెట్ ఆలోచించాలని కోరుతున్నాం. ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా ఇది ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా సూచనలు సలహాలు కూడా మాకు తెలియజేయమని మా యొక్క ఫోన్ నెంబర్ 8985847634. దీంతో పాటు మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి బిఎంఏపి అని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ కొట్టి గంట సింబల్ కొట్టి ఆల్ కొట్టి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేము చాలా కాలం తర్వాత దాదాపు 5-6 నెలల తర్వాత ఈ వీడియో పెడుతున్నాం. జనవరి తర్వాత మాత్రం పక్కడబందీగా పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాలు ఎలా ఉండాలో కూడా మేము తెలియజేస్తామని మా సమాచార హక్కు చట్టం ప్రచార వేదిక ద్వారా కోయిన్ని వెంకన్న అనే నేను తెలియజేస్తున్నాను. భారతీయుడు, ఇండియన్.